నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావాలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావాలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఆశీర్వాదాలని నావే, కృపలో తోటి పనివారు కాగా మేమాయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 2 కొరింథీ 6:1. దేవుని కృప అనే ఆశీర్వాదాన్ని పొందుకోవడమే కాకుండా దానిని సరైన రీతిలో వారి జీవితాలలో తప్పక ఉపయోగించుకోవాలనే సవాలును పౌలు కొరింథీ సంఘం ఎదుట ఉంచుతున్నాడు. ఈ సవాలును వారు ముందుంచుతూ వారికి ఈ విధంగా గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. రక్షణను దేవుని కృపను పొందుకోవడం అని వర్ణించడం జరిగింది. మనం పొందే అపరిమితమైన బహుమానాల సమాహారంలో కృప మనకు రక్షణ ఆశీర్వాదమై ఉన్నది. క్రీస్తు శిలువలో మరణించినందున దేవుడు మనకు ఈ ఆశీర్వాదాలు అనుగ్రహించగా ఆయన పునరుద్ధానం ద్వారా ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ పౌలు ప్రత్యేక ఆశీర్వాదంగా పరిగణించే విషయం ఏమిటంటే తను మరియు దేవుడు ఒకరితో ఒకరు కలిసి దేవుని కృపను పొందుకొనమని ప్రజలను ప్రోత్సహించడం. దేవుని మదిలోనికి వచ్చే అద్భుతమైన చిత్రం ఏంటంటే ఒక అనంతమైన సేవకుడు పౌలు లాంటి సేవకునితో కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు శ్రమించాలని నిర్ణయించుకొనుట. బహుశా ఒకే కాడి క్రింద కలిసి పనిచేయాలనేది దేవుని ఊహాచిత్రం నుండి సంగ్రహించినదేమో. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ప్రభువైన యేసుతో కలిసి ఒకే కాడి క్రింద పనిచేయాలనే ప్రోత్సాహం ఒక శక్తివంతమైన పరిచర్యకు స్వతహాగా మనల్ని ఉత్తేజితులను చేస్తుంది. మార్కు సువార్తలోని చివరి వచనంలో శిష్యులు వారి మార్గములలో వెళ్ళి అంతటా సువార్త ప్రకటించినట్లుగా వ్రాయబడింది. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించరి. ప్రభువు వారికి సహకారుడయండి వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు 16:20. మన పరిచర్యలో దేవుని సన్నిధి మరియు ఆయన శక్తి ఒక గొప్ప ఆశీర్వాదం. అయితే దీనిని మనం అరుదుగా తలుస్తాం, లేక బహుశా దీనిని లెక్కలోనికి తీసుకోం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువు నీలో ఏ విధంగా పనిచేస్తున్నాడు? సువార్త ప్రకటించబడినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపచేయడానికి, దేవుని కృపను పొందుకోవడానికి ప్రజలను తీసుకుని రావడం గొప్ప శక్తివంతమైన పరిచర్య. అవివేకైన ఒక వ్యక్తి సత్యానికి సంబంధించిన కఠినమైన సూత్రాలను సులువుగా అంగీకరించేలా చేసేది దేవుడే. రక్షకుని అవసరత తమకు లేదు అని భావించే వారిని దేవుడు తన వద్దకు పిలుస్తున్నాడు. వారిలోని శూన్యాన్ని దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు. వారి పాపాన్ని వారికి గుర్తు చేస్తున్నాడు. వారి హృదయంలోని చీకటిని వారికి గుర్తు చేస్తున్నాడు. వారి హృదయ కాఠిన్యాన్ని వారికి చూపిస్తున్నాడు. ఆయన అద్భుత కృపను వారికి కనపరుస్తున్నాడు. ఎవరికైతే క్రీస్తు అవసరమో వారి జీవితాల్లో, అదేవిధంగా దేవుని కృపను గురించి ప్రకటిస్తున్న ప్రసంగికుల మనస్సుల్లో, హృదయాల్లో దేవుడు పనిచేస్తున్నాడు. ఈ సందేశం అధికారంతో నింపబడింది. జ్ఞాపక శక్తి మారి నూతనమైంది. దయ మరింత సున్నితం కాబడింది. మనస్సు మరింత ప్రాణాధారమైనది. నిబద్ధత గల పాత్ర ద్వారా దేవుడు జరిగించే పని ఇది. దేవుడు మనతో కలిసి పనిచేయకపోతే
ఇది మనం ఎంత మాత్రమూ చేయలేం. దేవుడు మానవుడు ఇద్దరూ కలిసి ఈ విధంగా చెప్పాలి. దేవుని కృపను పొందుకోండి. తండ్రి, నీ కృపను పొందడానికి స్త్రీ పురుషులను నీ వద్దకు తీసుకుని వచ్చే నీ పరిచర్యలో నన్ను నీ జత పనివాడిగా ఉపయోగించుకుంటున్నందుకు వందనాలు.